వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ థైరాయిడ్. థైరాయిడ్ గ్లాండ్ అనేది విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద నెక్ అండ్ ఇట్ హ్యాస్ టూ లోబ్స్, రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్. మధ్యలో ఇస్తమస్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇది థైరాయిడ్ కార్టిలేజ్ మీద లొకేట్ అయి ఉంటుంది. దీన్ని ఆడమ్స్ యాపిల్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఎ బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో ఇక్కడ ఒక చిన్న పారబుల్ చెప్దాం అనుకుంటున్నాను. బటర్ఫ్లై గార్డెన్లో ఎంత యాక్టివ్గా, అందంగా, చాలా సరదాగా తిరుగుతూ ఉంటుందో అంత యాక్టివ్నెస్ మన బాడీలో బటర్ఫ్లై షేప్ గ్లాండ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో థైరాయిడ్ గ్లాండ్ అనేది మన ఎంటైర్ మెటబాలిజం మీద దీని ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంటుంది. 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో బ్రెయిన్లో మెయిన్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అండ్ కార్డియాక్ సర్క్యులేషన్, మన హార్ట్ సర్క్యులేషన్, హార్ట్ సరైన రీతిలో రిథంలో పంప్ చేయడము, కొట్టుకోవడము, ఇవన్నీ. తర్వాత తిన్న ఆహారం డైజెషన్ అండ్ ప్యూబర్టీలో చేంజెస్, అంటే ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ, అండ్ ఫర్టిలిటీ అనేది డెవలప్ చేయడం. సో ఇదంతా కూడాను థైరాయిడ్ గ్లాండ్ అనేది విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ బ్రెయిన్ యాజ్ వెల్ as కార్డియాక్ అండ్ డైజెషన్ అండ్ ప్యూబర్టీ. ఇంత ఇంపార్టెంట్ రోల్ ఉన్న థైరాయిడ్ గ్లాండ్లో ఎక్కడైనా డిస్టర్బెన్స్ అనేది జరిగితే కొన్ని టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్లోకి వెళ్తుంది. హైపోథైరాయిడిజం అనేది ఫస్ట్. అండ్ హైపోథైరాయిడిజంలో ఏం జరుగుతుంది అంటే T3, T4 అనేది థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే 2 హార్మోన్స్. T3 అంటే థైరాయిడ్ గ్లాండ్కు ఉన్న మాలిక్యూల్స్, 3 మాలిక్యూల్స్, అయోడిన్ మాలిక్యూల్స్. దీన్ని ట్రైఐడోథైరోనిన్ అంటారు. T4 థైరాక్సిన్, ఇది T4, 4 మాలిక్యూల్స్. హైపోథైరాయిడిజంలో ఏం జరుగుతుంది అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది పనిచేయడం అనేది తగ్గిపోతుంది. ఇది ఒక I3 డెఫిషియన్సీ ద్వారాను, అయోడిన్ డెఫిషియన్సీ ద్వారాను, లేదా ఎక్కడైనా ఫెమిలియల్ టెండెన్సీ ఉండడం వల్ల, ఇలాగ రకరకాల కారణాల వల్ల థైరాయిడ్ గ్లాండ్ అనేది స్తబ్దుగా పనిచేయడం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ప్రక్రియలో ఏం జరుగుతుందంటే థైరాయిడ్ గ్లాండ్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది జరుగుతుంది. థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేషన్ ఎక్కువ చేస్తుంది. సో ఇది పనిచేయట్లేదు కాబట్టి T3, T4 అనేది థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ చేయట్లేదు కాబట్టి ఇది TSH అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల TSH పెరిగిన దాన్ని హైపోథైరాయిడిజం అని, TSH తగ్గిన దాన్ని హైపర్థైరాయిడిజం అని అంటారు. హైపోథైరాయిడిజం మోస్ట్ ఆఫ్ ది మన ఇండియన్స్లో హైపోథైరాయిడిజం కనబడుతుంది. వరల్డ్ వైడ్ అయితే హైపర్థైరాయిడిజం అనేది కనబడుతుంది. హైపోథైరాయిడిజం అనేది కనబడినప్పుడు, సో ఇంతకుముందు చెప్పినట్లు, సో మెటబాలిజం అనేది స్తబ్ద అవుతుంది కాబట్టి వీళ్ళలో ఫస్ట్ వెయిట్ గెయిన్ అనేది, హెయిర్ లాస్ అనేది, టైర్డ్నెస్, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, తర్వాత కాళ్ళల్లో నీరు చేరడము, ఫుడ్ తీసుకున్న అది డైజెస్ట్ అవ్వకపోవడము, చదివింది గుర్తుండకపోవడము, లేదా మెమరీ పవర్ లాస్ అవ్వడం, మెమరీ తగ్గడము, అండ్ పాల్పిటేషన్స్, చల్లదనం తట్టుకోలేకపోవడము. సో ఫర్టిలిటీ అనేది పిల్లల్లో, ఆడపిల్లల్లో అయితే ప్యూబర్టీ చేంజెస్ వాళ్ళలో డిలేడ్ ప్యూబర్టీ, చాలా 16 ఏళ్ళైనా 17 ఏళ్ళైనా వాళ్ళు మెచ్యూర్ అవ్వకపోవడము. అబ్బాయిల్లో ప్యూబర్టీ చేంజెస్, సకాలంలో రావాల్సినటువంటి ప్యూబర్టీ చేంజెస్ అబ్బాయిల్లో రాకపోవడము. సో ఇలాంటివన్నీ కూడా హైపోథైరాయిడిజం పీపుల్ సఫర్ అవుతూ ఉంటారు. హైపోథైరాయిడిజంలో వెయిట్ గెయిన్తో పాటు, సో ఒబేసిటీతో పాటు వీళ్ళకి గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్ అండ్ ఆల్టర్డ్ డైజెస్టివ్ హ్యాబిట్స్, వీళ్ళలో డయేరియా రావడం లేదా కాన్స్టిపేషన్ ఉండడం, ఇలా రకరకాల కంప్లైంట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. హైపోథైరాయిడిజంలోనే ఇందులోనే ఇంకొక టైప్ ఏంటి అంటే హషిమోటోస్ థైరాయిడైటిస్. అంటే థైరాయిడ్ గ్లాండ్, మన థైరాయిడ్ గ్లాండ్ లోపల ఏదో డిజీజ్ వచ్చిందని, ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజీజ్ లైక్ రిమ్టాయిడ్ ఆర్థరైటిస్, విటిలిగో, ఇలాగే కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అనేవి ఉన్నాయి. సో మన థైరాయిడ్ గ్లాండ్, హెల్దీగా ఉన్న థైరాయిడ్ గ్లాండ్ ఆ గ్లాండ్ మీద అటాక్ చేయడం వల్ల అదే కొన్ని రకరకాల థైరాయిడ్ యాంటీబాడీస్ అనేది డెవలప్ చేస్తుంది. దీన్నే హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాము. గాయిటర్ అని కూడా అంటాము. సో గాయిటర్ ఏంటి అంటే మెయిన్ వీళ్ళకి లైఫ్ లాంగ్ ఎప్పుడు టెస్ట్ చేయించినా కూడాను T3, T4, TSH అనేది చాలా వరకు నార్మల్లోనే ఉంటాయి, కానీ నాడ్యూల్ అనేది పెరుగుతూ వస్తుంది. సో గాయిటర్ ఏంటి అంటే ఇంతకుముందే చెప్పాను, ఆటో ఇమ్యూన్ డిజీజ్లో నాడ్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది సాలిటరీ, ఒక్క నాడ్యూల్ ఉండొచ్చు, 2-3 నాడ్యూల్స్ ఉండొచ్చు. సో ఇలా నాడ్యులర్ గాయిటర్ ఉండొచ్చు, కొల్లాయిడ్ నాడ్యులర్ గాయిటర్ ఉండొచ్చు, సాలిటరీ నాడ్యూల్ ఉండొచ్చు, మల్టీ నాడ్యులర్ ఉండొచ్చు. ఇలా రకరకాల చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. నెక్ బాగా స్వోలెన్ అవ్వడము, సో వీళ్ళలో గాయిటర్ వచ్చింది అనేది ఈజీగా చాలామంది వీళ్ళ నెక్ వాపు చూసే వీళ్ళలో గాయిటర్ ఉందనేసి అర్థం చేసుకోవచ్చు. సో రకరకాల థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి గాయిటర్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది.
గాయిటర్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ అండ్ పెయిన్లెస్ ఆల్సో. సో ఎప్పుడు ఇది ప్రాబ్లం అవుతుందంటే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, మింగుడు కష్టపడడము అండ్ ట్రెకియా విండ్ పైప్ని ఎప్పుడైతే ఇది ఇబ్బంది క్రియేట్ చేస్తుంటుందో వీళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టం అవడము, మాట్లాడడం, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ రావడము, ఆ నాడ్యూల్ అనేది పెరిగే కొద్దీ వీళ్ళలో ప్రాబ్లమ్స్ అనేవి డెవలప్ అవుతూ వస్తాయి. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే మిక్సిడిమా అనే ప్రాబ్లం అనేది డెవలప్ అవుతుంది. ఇది చాలా మేజర్ కంప్లైంట్. మిక్సిడిమాలో ఏమవుతుంది అంటే హైపోథైరాయిడిజం, హైపోథైరాయిడిజం అంటే వాల్యూ బాగా తగ్గిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళలో ఫస్ట్ హార్ట్ చుట్టూ నీరు చేరడము, హార్ట్ పాల్పిటేషన్స్, హార్ట్ ఫంక్షనింగ్ అనేది దెబ్బతినడము, బ్లడ్ ప్రెషర్లో తేడాలు రావడం, డయాబెటీస్లో తేడా, బ్లడ్ షుగర్లో తేడాలు రావడము అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ తేడా అవ్వడము. వీళ్ళకి ఈ మిక్సిడిమాలోకి వెళ్తే ఇది ఇర్రివర్సిబుల్. ఇప్పుడు కొన్ని కంప్లైంట్స్ మనకున్నాయి లైక్ సిరోసిస్ ఆఫ్ లివర్, అది ఇర్రివర్సిబుల్. అలాగే మిక్సిడిమా వచ్చినప్పుడు అది ఇర్రివర్సిబుల్ అవుతుంది. ఇర్రివర్సిబుల్ అంటే అది కోమాలోకి వెళ్తే అది మళ్ళీ అది ఫంక్షనింగ్ తీసుకుని అది బ్యాక్ రావడం అనేది జరగదు. సో హైపోథైరాయిడిజం మనం అశ్రద్ధ చేస్తే అది మిక్సిడిమాలోకి వెళ్ళిపోతుంది. ఏదో 5.5 నుంచి కొంచెం నార్మల్ అయ్యింది అనేసి మెడికేషన్ కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి తీసుకోకపోతే అది మిక్సిడిమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హైపోథైరాయిడిజం. సో చిన్న పిల్లల్లో కూడాను కంజెనిటల్ హైపోథైరాయిడిజం అనే కంప్లైంట్ అనేది ఉంటుంది. ఇందులో కంజెనిటల్ హైపోథైరాయిడిజంలో ఇట్ ఈస్ నాట్ ఫెమిలియర్, ఏదో మదర్కు ఉందో లేకపోతే వాళ్ళ ఫాదర్కు ఉందో వాళ్ళ ద్వారా వచ్చింది అయితే కాదు, కానీ ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ ఫెమిలియర్ ఆల్సో. ఇది ఎలాగంటే 4,000 మంది పిల్లల్లో ఒక్కరికి కనబడుతుంది. సో ఎందువల్ల కనబడుతుంది అని అంటే వీళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ అవ్వచ్చు. ఇందులో మళ్ళీ 2 రకాలు, ట్రాన్సియంట్ అంటే టెంపరీ హైపోథైరాయిడిజం, టెంపరీ కంజెనిటల్ హైపోథైరాయిడిజం అండ్ పర్మనెంట్ హైపోథైరాయిడిజం. కంజెనిటల్ వాళ్ళకి చిన్న పిల్లల్లో వచ్చింది ఏంటంటే అది పర్మనెంట్ హైపోథైరాయిడిజం. సో ట్రాన్సియంట్లో ఏమవుతుందంటే అంటే టెంపరీలో ఏమవుతుందంటే పుట్టిన వెంటనే వాళ్ళకి టెస్టులు చేసినప్పుడు ఐడిన్ ఎక్సెస్ అవ్వడం, ఐడిన్ తక్కువ అవ్వడం, లేదా ఇంతకుముందు మాట్లాడుకున్న యాంటీబాడీస్, మెటర్నల్ యాంటీబాడీస్, బిడ్డ ప్రెగ్నెన్సీతో తల్లి ఉన్నప్పుడు ఆ యాంటీబాడీస్ ప్రభావం వల్ల కూడా థైరాయిడ్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. అండ్ పర్మనెంట్ హైపోథైరాయిడిజం, కంజెనిటల్ పర్మనెంట్ హైపోథైరాయిడిజంలో ఏమవుతుందంటే డిస్హార్మోజెనిసిస్ అంటే థైరాయిడ్ గ్లాండ్ ఇట్ సెల్ఫ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయలేదు. సో వీళ్ళకి ఏంటంటే జస్ట్ లైక్ టైప్ 1 డయాబెటీస్, వీళ్ళకి ఆ గ్లాండ్ ఇట్ సెల్ఫే డిస్హార్మోజెనిసిస్ అవ్వడం వల్ల థైరాయిడ్ అనేది ఫంక్షన్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ టాబ్లెట్ మీద ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ కంజెనిటల్ హైపోథైరాయిడిజం. ఇది మెయిన్ ఆడపిల్లల్లో ప్రెగ్నెన్సీకి ముందు వీళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ తీసుకుంటూ ఉండి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకుంటే ఆ ప్రెగ్నెంట్ పేరెంట్ బాడీ ఎవరైతే థైరాయిడ్ టాబ్లెట్ తీసుకుంటున్నారో అది కూడా బై మిస్టేక్ బేబీ యొక్క థైరాయిడ్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళలో ఏమవుతుందంటే ఒకవేళ హైపోథైరాయిడిజం మదర్ సరైన రీతిలో ట్రీట్మెంట్లో లేకపోయినా లేదా కంట్రోల్ చేసుకోకపోయినా వీళ్ళకి క్రెటినిజం అనే ప్రాబ్లం అనేది డెవలప్ అవుతుంది. పిల్లల్లో క్రెటినిజం ఇది చాలా అబ్నార్మల్ సింప్టమ్. ఎందుకంటే వీళ్ళలో బోన్ డెవలప్మెంట్ ఉండదు అండ్ ఈవెన్ స్కల్ డెవలప్మెంట్ కూడా ఉండదు. సో చాలామంది చాలా వీక్గా పుట్టడం, బ్రెయిన్ డెవలప్ అవ్వలేదు లేదా బోన్స్ డెవలప్ అవ్వలేదు అని ఎందుకు చెప్తారు అంటే మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ హైపోథైరాయిడిజం అనేది కంట్రోల్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లంలోకి వెళ్తుంది. సో ఒక చిన్న గ్లాండ్ హైపోథైరాయిడిజం అనేది గురైతే ఎన్ని రకాల కాంప్లికేషన్స్లోకి తీసుకెళ్తుందో ఒకసారి అర్థం చేసుకుంటుంది. అండ్ హైపోథైరాయిడిజం కొద్దాం. హైపోథైరాయిడిజంలో ఏంటంటే టీఎస్హెచ్ అనేది ఇందులో మనం పెరిగింది, వెరాస్ హైపర్థైరాయిడిజంలో టీఎస్హెచ్ అనేది తగ్గుతుంది. హైపర్థైరాయిడిజం అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. 1.5 year సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే హైపర్లో ఉన్న వాల్యూ దాన్ని నార్మల్కి తీసుకురావచ్చు. వీళ్ళలో సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఆపోజిట్ ఉంటాయి. హైపోకి ఎలాగైతే మనం చెప్పుకున్నాము, వాళ్ళు కోల్డ్ ఇంటాలరెన్స్ హైపర్ వాళ్ళు ఏంటంటే హీట్ ఇంటాలరెన్స్. చాలా బాగా తిన్నప్పటికీ వీళ్ళు లీన్ అయిపోతారు. అండ్ సేమ్ ప్రాబ్లమ్స్ హెయిర్ ఫాల్ రావడము అండ్ కొన్ని రకాల డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్, సో వీక్ మెమరీ ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతాయి హైపర్థైరాయిడిజం అనేది తప్పకుండా 1-2 yearsలో తప్పకుండా దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. అండ్ థైరాయిడ్ గ్లాండ్లో నాడ్యూల్స్ ఏవైతే వచ్చాయో ఈ నాడ్యులర్ గాయిటర్ అనేది లాంగ్ స్టాండింగ్ గాయిటర్స్లో ఏమవుతుందంటే గ్లాండ్ కొన్ని చేంజెస్కి గురవడం వల్ల క్యాన్సర్స్లోకి వెళ్తుంది. సో థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి 4 రకాలు. పాపిలరీ కార్సినోమా, ఇది 80% ఆఫ్ ద పీపుల్లో కనపడేది పాపిలరీ కార్సినోమా.
ఇది థర్డ్ అండ్ ఫోర్త్ డిగ్రీ అంటే 30 ఏళ్ల నుంచి 40 ఏళ్లలో ఎక్కువ శాతం కనబడుతుంది. 80% ఆఫ్ ది గ్లాండ్ వీళ్ళలో కనబడుతుంది. ఇది రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఎనీ రేడియేషన్ థెరపీ లేదా ఫెమిలియల్ టెండెన్సీ లేదా సమ్ సార్ట్ ఆఫ్ వీళ్ళకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇవి ఉండడం వల్ల సో ఇది పాపులరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్లోకి వెళ్తుంది. సో వీళ్ళకి ఎక్సిషన్ సర్జరీ చేయడం తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. అండ్ రెండవది ఫాలిక్యులర్ కార్సినోమా. ఫాలిక్యులర్ కార్సినోమా అనేది 10% ఆఫ్ ద పాపులేషన్లో కనబడుతుంది. అండ్ మూడవది మెడులరీ కార్సినోమా, ఇది 5% ఆఫ్ ద పీపుల్లో కనబడుతుంది. అనాప్లాస్టిక్ కార్సినోమా అనేది సో 60 నుంచి 70 ఏళ్ల మధ్యలో కనబడుతుంది. ఇది 1 to 2% ఆఫ్ ద పాపులేషన్లోనే ఉంటుంది. వెరాస్ ఈ ఫాలిక్యులర్ అండ్ మెడులరీ ఏవైతే ఉన్నాయో 5 to 10% ఆఫ్ ద పాపులేషన్లో మాత్రమే కనబడుతుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది సర్జరీ దాకా గాయిటర్ అనేది పెరగడము, గాయిటర్ నుంచి చేంజెస్ రావడం, క్యాన్సర్స్లోకి వెళ్ళడము, హైపోథైరాయిడిజం ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, హైపర్లో ఉన్నప్పుడు ఎన్ని రకాలు, ఇవన్నీ కూడా నేను మీతో బ్రీఫ్గా డిస్కస్ చేశాను. నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్పాలనుకుంటున్నాను. కంజెనిటల్ ఏవైతే చెప్పానో పర్మనెంట్ హైపోథైరాయిడిజం వాళ్ళు లైఫ్ లాంగ్ అనేది మెడికేషన్ వాడుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఇది అబ్బాయిలో రాదేమో అనుకుంటారు. నా దగ్గరికి ఒక 8 years బాయ్ని తీసుకొని వచ్చారు. 8 to 10 years మధ్యలో ఉంటాయి. ఐక్యూ లెవెల్స్ బాగా తక్కువ అవుతున్నాయి, క్లాస్లో ప్రమోట్ చేయట్లేదు, సో అక్కడే ఉంటున్నాడు, చదివింది గుర్తుపెట్టుకోవట్లేదు, సో ఎగ్జామ్స్లో ప్రజెంట్ చేయలేకపోతున్నాడు అన్నప్పుడు థైరాయిడ్ టెస్ట్ అనేది రాయడం జరిగింది. ఆ బాబుకున్న వాల్యూ అయితే 90sలో ఉంది. అలానే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికీ కంప్లైంట్ అనేది లేదు. సో సకాలంలో వాడికి ట్రీట్మెంట్ పెట్టడం వల్ల ఈవెన్ విత్ అదర్ మెడికేషన్ వాళ్ళు అలోపతిలో ఏంటంటే దీనికి సప్లిమెంట్ రూపంలో వాళ్ళు ఇస్తారు. మేము ఎలిమెంట్ ఏదైతే ఉందో, పాజిటివ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది తెలుసుకొని మెడిసిన్ పెట్టడం వల్ల సో ఆ బాబు ఇప్పుడు హెల్దీగా ఉన్నాడు. ఆ బాబు వయసు కూడా ఇప్పుడు 14 ఏళ్ళు, ఏ రకమైన మాత్రలు లేకుండా చాలా హెల్దీగా, ఐరన్ డెఫిషియన్సీ లేకుండా అండ్ హైపోథైరాయిడిజంలో లేకుండా వెయిట్ గెయిన్ అనేది తగ్గించుకోవడం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడము, వీటన్నిటి వల్ల అబ్బాయి చాలా బాగున్నాడు. ఇంకొక అమ్మాయి డిలేడ్ ప్యూబర్టీ, 17 ఏళ్ళు అయింది, ఇంకా అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదని నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో ఆ పాపకు టెస్ట్ చేస్తే కూడా 40 to 50 TSH అనేది ఉంది. అప్పటిదాకా వాళ్ళ హిస్టరీలో ఎవరికి థైరాయిడ్ లేదని వాళ్ళు టెస్ట్ చేయించడం అనేది చేయలేదు. సో తర్వాత మెడికేషన్ పెట్టి ఆ 40 వాల్యూని అలాంగ్ విత్ దట్ ఐరన్ సప్లిమెంట్ అండ్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసుకొని వెదర్ డ్యూ టు స్ట్రెస్సా లేకపోతే అమ్మాయి లైఫ్ స్టైల్ చేంజెసా, హెరిడిటరీ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా అన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళతో డిస్కస్ చేసి మెడిసిన్ పెట్టడం వల్ల ఆ పాపకి ఆల్మోస్ట్ 6 months లోపలే మెన్స్ట్రుయేషన్ అనేది రావడం, మెచ్యూర్ అవ్వడం జరిగింది. సో నౌ షీ ఈజ్ గుడ్. సో ఇలాగ ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకం కంప్లైంట్స్ అండ్ అబ్బాయిల్లో కానివ్వండి, అబ్బాయిల్లో రాదనుకుంటారు. ఈవెన్ మేల్ ఇండివిజువల్స్ చాలామంది హైపోథైరాయిడిజంతో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అండ్ 3:1. సో అమ్మాయిలు 3కి వస్తే అబ్బాయిలు 1కి వస్తుంది. రాదనేది ఏమీ లేదు. సో స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కడైనా ఉందా, ఫెమిలియల్ హిస్టరీ ఉందా, మనం తీసుకున్న ఆహారంలో ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, మనం ఏదైనా ఎక్స్పోజర్, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ టు ద రేడియేషన్ ఏమైనా ఉంటుందా, ఎనీ కైండ్ ఆఫ్ ట్రామా ఉందా, ఇవన్నీ కూడాను మీతో డిస్కస్ చేయడం వల్ల మీరు చెప్పిన సిమ్టమ్స్ని బట్టి హోమియోపతిలో మెడిసిన్ పెట్టడం వల్ల ది బెస్ట్ రిజల్ట్ అనేది థైరాయిడ్ నుంచి పూర్తి విడుదల పొందొచ్చు. సో ఒక థైరాయిడ్ గ్లాండ్, ఒక స్మాల్ థైరాయిడ్ గ్లాండ్ లైఫ్ లాంగ్ మన మెటబాలిజంని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అందరూ అర్థం చేసుకుని హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి పూర్తిగా విడుదల పొంది సరైన రీతిలో ఆహారం తీసుకొని సరైన రీతిలో BMI మెయింటైన్ చేసుకుని ఎక్కడా సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలు, మీ డాక్టర్ PM అనిత.